ఏపీని మరో అల్పపీడనం భయపెడుతుంది. దీంతో రానున్న మరో 5 రోజులు కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ఏపీకైతే హై అలర్ట్ జారీ చేసింది. అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ చేసింది ఐఎండీ. ఇప్పటికే అటు ఏపీ వ్యాప్తంగా మొత్తం విస్తారంగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఇది మరొక ఎదురు దెబ్బని చెప్పుకోవాలి. మరో అల్పపీడనం కారణంగా ఏపీలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ప్రధానంగా కొన్ని జిల్లాలకైతే రెడ్ అలర్ట్ ప్రకటించింది వాతావరణ శాఖ. మరో 3 రోజులైతే భారీ వర్షాలు కొనసాగనున్నాయన్నట్టుగా కూడా ఇప్పటికే తెలిపింది. అయితే బంగాళాఖాతంలో ఏర్పడిన మరో అల్పపీడనం కారణంగా ఈ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ హెచ్చరికలు జారీ చేసింది. ఇప్పటికే అటు దక్షిణ ఒడిశా, ఉత్తరాంధ్ర తీరంలో కేంద్రీకృతమైంది అల్పపీడనం. అయితే అనంతరం విశాఖ తీరం మీదుగా నెమ్మదిగా కదులుతున్నట్లు కూడా ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు అయితే ప్రకటించారు. అయితే సుమారుగా అల్పపీడనం కదిలే సమయంలో భారీ గాలులు వీచే అవకాశం ఉన్నట్లయితే హెచ్చరికలు జారీ చేశారు. తీర ప్రాంత ప్రజలు ఎవరున్నా కూడా సురక్షిత ప్రాంతాలకు చేరుకోవాలంటూ హెచ్చరికలు జారీ చేస్తున్నారు. అంటూ లోతట్టు ప్రాంత వాసులు అప్రమత్తంగా ఉండాలంటూ కూడా చెప్పుకొస్తున్నారు. కొన్ని జిల్లాల్లో ప్రధానంగా చూసుకున్నట్టయితే ఎక్కడికక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి, ముందే అప్రమత్తంగా ఉండాలంటూ ఐఎండీ సూచనలు అయితే తీస్తుంది. అయితే ఒడిశా మీదుగా పయనిస్తున్నట్లయితే ఈ అల్పపీడనం చెప్తున్నారు వాతావరణ శాఖ అధికారులు. సాయంత్రం 5 గంటల తర్వాత తీరం దాటనున్నట్లయితే ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు ప్రకటించారు. తీరం దాటే సమయంలో ఏకంగా పెద్ద ఎత్తున గాలులు వీచే అవకాశం కనిపిస్తుంది. అటు పెద్ద ఎత్తున గాలులతో పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం కనిపిస్తుంది. సముద్రం కూడా కల్లోలంగా మారే అవకాశం అయితే ఉన్నట్టుగా ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు అయితే తెలిపారు. ఏదైతే అల్పపీడనం తీరం దాటనున్న సమయంలో ఇదంతా జరిగే అవకాశం ఉంది కాబట్టి ప్రజలు ఎక్కడికక్కడ జాగ్రత్తగా ఉండాలన్నట్టు కూడా వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. అయితే తీరం దాటిన తర్వాత వాయుగుండంగా మారే అవకాశం ఉంది. అల్పపీడనం అయితే భారీ వర్షాలు కురుస్తున్నాయంటూ కూడా వాతావరణ శాఖ ఇప్పటికే హెచ్చరికలు జారీ చేస్తుంది. పలు ప్రాంతాల్లో ఇప్పటికే వరుసగా భారీ వర్షాలు పడుతున్నాయి. అయితే ఈ అల్పపీడనం రావడంతో మరో 3 రోజులైతే ఇంకా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. దీని ప్రభావంతో అయితే అటు కోస్తాంధ్ర, రాయలసీమ, ఉత్తరాంధ్ర, ఇటు చూసుకుంటే యానం, తెలంగాణలో కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అల్పపీడనం ఎఫెక్ట్ ఇటు తెలంగాణకు కూడా పొంచి ఉందని చెప్పుకోవాలి. ఇటు ఏపీ వ్యాప్తంగా కూడా విస్తారంగా ఎక్కడెక్కడ వర్షాలు కురుస్తున్నాయి. అటు భారీ గాలులకైతే భారీ వృక్షాలు కూడా విరిగిపడుతున్న దృశ్యాలు మనం చూసాం. ఇప్పుడు ఏదైతే అల్పపీడనం తీరం దాటే సమయంలో భారీ గాలులు కూడా వీచే అవకాశం ఉండడం వల్ల అటు చెట్ల కింద కానీ ఎలక్ట్రిక్ పోల్స్ వద్ద కూడా ఎవరు ఉండొద్దంటూ అధికారులు అయితే హెచ్చరికలు జారీ చేస్తున్నారు. అవసరమైతేనే బయటకు రావాలి, లేదంటే ఇళ్ల నుంచి ఎవరు బయటకు రావద్దంటూ అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. మరో పక్కన 18 నుంచి 20వ తేదీ వరకు కూడా భారీ వర్షాలు ఉండనున్నాయి. ఈ నేపథ్యంలో ఆ 3 రోజులు కూడా అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ వాతావరణ శాఖ అధికారులు అయితే హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఉత్తరాంధ్రలో భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు ఇప్పటికే అప్రమత్తమయ్యారు. విశాఖ, అల్లూరు జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకైతే ఇప్పటికే సెలవులు అయితే ప్రకటించారు. మనం చూస్తున్నాము ఏకదాటిగా గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకైతే ఎక్కడికక్కడ వాగులు వంకులు ప్రవహిస్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాము. దీంతో అక్కడక్కడ లోతట్టు ప్రాంత ప్రజలు బయటికి రావాలంటేనే ఎక్కడ వీల్లేని పరిస్థితి. ఈ నేపథ్యంలో అటు స్కూళ్లను పిల్లలను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం కూడా కొన్ని పాఠశాలలకైతే కొన్ని జిల్లాల్లో సెలవు ప్రకటించింది. దీంతో ఎందుకంటే ఎక్కడెక్కడ రోడ్లు తెగిపోయి వాగులు వంకులు ఉన్న చోట్లయితే పూర్తిగా నీటి మట్టం ఎక్కువైపోయి మొత్తం అన్ని కూడా నిండుకుండలా మారిన దృశ్యాలైతే అక్కడ ఏపీ వ్యాప్తంగా కొనసాగుతున్నాయి. దీంతో ఎలాంటి ప్రమాదం జరగకుండా ముందుగానే అధికారులు అయితే తగిన చర్యలు తీసుకుంటున్నారు. మరో పక్కన లోతట్టు ప్రాంతాల్లో అయితే వారందరికీ కూడా ముందుగానే సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలంటే హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఎక్కడైనా మరమ్మతులు చేయాల్సి వస్తే అక్కడ కూడా అటు ఐఎండీ అధికారులు సూచనల మేరకు కూడా జిహెచ్ఎంసీ అయితే వర్క్ చేస్తూ ఉంది. పాఠశాలలు కూడా సెలవు ప్రకటించడంతో పిల్లల్ని కూడా అటు ఇంటిలోనే ఉండే విధంగా ఎవరు అప్రమత్తంగా ఉండాలి, ఎవరు మర్చిపోయి కూడా అటు పిల్లల్ని బయటకు రానివద్దంటూ వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్తున్నారు. మరో 24 గంటల్లో ఈ అల్పపీడనం అయితే వాయుగుండంగా మారే అవకాశం ఉంది. దీంతో ఈ 2 రోజులు మస్ట్ అని చెప్పాలి. అల్పపీడనం వాయుగుండంగా మారే వరకు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలంటూ అధికారులు అయితే హెచ్చరికలు జారీ చేస్తున్నారు. అటు విశాఖ, అనకాపల్లి, బిఆర్ అంబేద్కర్, కోనసీమ, కాకినాడ జిల్లాలకైతే హెవీ రెయిన్స్ పడే అవకాశం ఉంది. ఈ జిల్లాల వ్యాప్తంగా కూడా అత్యంత భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. ప్రధానంగా చూసుకున్నట్టయితే 18 నుంచి 20 తారీఖు వరకు ఈ 3 రోజులు కూడా అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని, అలాగే
భారీ గాలులు వీస్తాయంటూ వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. ఇక విశాఖలో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. సో తీర ప్రాంతం మత్స్యకారులు ఎవరైతే ఉన్నారో వేటకు వెళ్లొద్దంటూ కూడా వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. తీర ప్రాంత ప్రజలందరినీ కూడా ముందుగానే అలర్ట్ చేశారు వాతావరణ శాఖ అధికారులు. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడనం దెబ్బకి గడిచినటువంటి వారం రోజుల నుంచి కూడా ఎడతెరిపి లేని వర్షాలు అయితే కురుస్తున్నాయి. అయితే విశాఖలో 3 రోజుల నుంచి వర్షాలు కురుస్తున్నాయి. నిన్న రాత్రి నుంచి కూడా ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తున్నటువంటి నేపథ్యంలో ప్రజలు తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ రోజు ఉదయం నుంచి కూడా మనం చూస్తే అంటే ఒక భీకరమైనటువంటి వర్షం కురుస్తుందనే చెప్పొచ్చు. కంటిన్యూగా ఉదయం నుంచి ఆగకుండా ఈ వర్షం అయితే కురుస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా ఇప్పటికే గత వారం రోజుల నుంచి కూడా పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతుంది. దీనికి తోడు రేపు మరొక అల్పపీడనం ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు అయితే తెలియజేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలో మరొక 3 నుంచి 4 రోజుల పాటు ఎడతెరిపి లేని వర్షాలు కురిసే అవకాశం ఉందని విశాఖ వాతావరణ కేంద్రం అధికారులు అయితే హెచ్చరికలు జారీ చేస్తున్నారు. అయితే ఇది ప్రస్తుతం దక్షిణ ఛత్తీస్గఢ్ పరిసరాల్లో ఈ అల్పపీడన ద్రోణి అయితే కొనసాగుతుంది. రానున్నటువంటి 3 రోజులు కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా చూస్తే కోస్తా జిల్లాలకు సంబంధించి అటు ఉత్తర కోస్తా దక్షిణ కోస్తా జిల్లాలకు సంబంధించి ఎక్కువగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంటుందని భారత వాతావరణ కేంద్రం అయితే తెలియజేస్తుంది. తీర ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు సముద్ర తీర ప్రాంత జిల్లాలకు సంబంధించి కురిసే అవకాశం ఉందని తెలియజేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా చూస్తే ఇప్పటికే మచిలీపట్నం, కాకినాడ, విశాఖపట్నం, గంగవరం, కళింగపట్నం ఓడరేవుల్లో ఇప్పటికే 3వ నెంబరు ప్రమాద హెచ్చరికనైతే జారీ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రాయలసీమ జిల్లాలకు సంబంధించి అయితే మోస్తరు నుంచి తేలికపాటి వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు అయితే తెలియజేస్తున్నారు. ముఖ్యంగా చూస్తే అటు విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరంతో పాటు పార్వతీపురం, మన్యం జిల్లా, కాకినాడ, ఉభయ గోదావరి జిల్లాలు అంటే పశ్చిమ గోదావరి జిల్లా, ఏలూరు జిల్లా, ఎన్టీఆర్ జిల్లా, బాపట్ల, గుంటూరు జిల్లాలకు సంబంధించి భారీ వర్షాలు కురుస్తాయని విశాఖ వాతావరణ కేంద్రం అధికారులు అయితే తెలియజేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే రాయలసీమ జిల్లాలకు సంబంధించి తేలికపాటి వర్షాలు అటు కడప, కర్నూలు, అనంతపురం జిల్లాల్లో కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు అయితే తెలియజేస్తున్నారు. అంటే ఇప్పటికే మత్స్యకారులకి హెచ్చరికలు జారీ చేసినటువంటి నేపథ్యంలో దాదాపుగా అంటే రానున్నటువంటి 5 రోజులు కూడా మత్స్యకారులు వేటకు వెళ్ళొద్దని అధికారులు అయితే తెలియజేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా చూస్తే ఇప్పటికే 10 రోజుల నుంచి మత్స్యకారులు జట్టీలకే వాళ్ళ బోట్లన్నింటినీ పరిమితం చేసుకున్నారు. వేట అయితే కొనసాగడం లేదు. దీనికి తోడు మరొక అల్పపీడనం ఏర్పడుతున్నటువంటి నేపథ్యంలో ఇంకొక 5 రోజులు కూడా సముద్రంలోకి వేటకు వెళ్ళడానికి వీల్లేదని అధికారులు అయితే హెచ్చరిక జారీ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా తీరం వెంబడి దాదాపుగా 40 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో ఈ ఈదురుగాలు వేస్తాయని తెలియజేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. భారీ ఉరుములు పిడుగులతో పాటు భారీ వర్షాలు కురుస్తాయని తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. మనం చూస్తున్న దాని ప్రకారం చూసిన విజువల్లో కనిపిస్తున్నటువంటి వర్షాన్ని కనుక ఒకసారి గమనిస్తే ఉదయం నుంచి ఇదే విధంగా ఎడతెరిపి లేకుండా కురుస్తుంది. ఈరోజు ఆదివారం కావడంతో కనీస అవసరాలు తీర్చుకోవడానికి బయటికి పర్చేస్ చేయడానికి రావాల్సినటువంటి ప్రజలు కూడా బయటికి రావడానికి అవకాశం లేకుండా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. కంటిన్యూగా వర్షం అయితే ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం విశాఖలో ఉంది. ఉత్తరాంధ్ర వ్యాప్తంగా కూడా ఇదే వర్షం కురుస్తున్నటువంటిది అయితే ఉంది. అటు శ్రీకాకుళం, విశాఖపట్నంతో పాటుగా ముఖ్యంగా విశాఖకు సంబంధించి ఆర్టీసీ కాంప్లెక్స్, బీచ్ రోడ్డు, జగదాంబ సెంటర్, పూర్ణ మార్కెట్, ఎన్ఏడి, పెందుర్తి, గాజువాక, మధురవాడ ఈ ప్రాంతాలు మొత్తం అంతా కూడా కంటిన్యూగా వర్షం కురుస్తున్నటువంటిది అయితే మనం విజువల్లో కూడా చూడొచ్చు. దీన్ని బట్టి అంటే రానున్నటువంటి 3 రోజులు కూడా ఈ భారీ వర్షాలు ఉన్నటువంటి నేపథ్యంలో వాతావరణ శాఖ అధికారులను అయితే అప్రమత్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం అయితే ఏపీ పరిస్థితి సో అలా ఉంది. అయితే ఏర్పడిన అల్పపీడనంతో కూడా భారీ వర్షాలతో పాటు తీరం వెంబడి భారీ ఈదురుగాలులు కూడా వీచే అవకాశం ఉంది. సుమారుగా 40 నుంచి 50 కిలోమీటర్ల వరకు ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నందున ఇప్పటికే లోతట్టు ప్రాంత వాసులను అయితే సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి. రానున్న రోజుల్లో మరో 3 రోజులైతే భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది కాబట్టి ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి. అత్యవసరమైతేనే బయటికి రావాలంటూ కూడా వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. సో దీంతో ఎవరైనా సరే అటు చిన్న పిల్లలు కానీ వృద్ధులు కానీ బయటికి పంపేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. వారిని ఎట్టి పరిస్థితుల్లో కూడా సో ఇలా లోతట్టు ప్రాంతాలకు అసలు ఎక్కడ కూడా వారిని బయటికి పంపించే ప్రయత్నం చేయొద్దంటూ సో ఎవరైనా సరే ఇళ్ల నుంచి రావాలన్నా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి అంటూ కూడా ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు అయితే హెచ్చరికలు జారీ చేశారు. అయితే అల్పపీడనం అటు తీరం దాటే వరకు కూడా ఈ బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉండటంతో తగిన జాగ్రత్తలు తీసుకోవాలంటూ కూడా వాతావరణ శాఖ అధికారులు సూచిస్తున్నారు.